హాయ్ అండి, వెల్కమ్ టు విన్సీ కిచెన్. ప్రతి సోమవారంలానే ఈ వారం కూడా మరొక హెల్దీ ఈవినింగ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తీపి పొంగనాలు. ఈ పొంగనాలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ తీపి పొంగనాలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. 1 కప్పు దోస పిండి. ఈ పిండి ఫ్రెష్గా అలాగే నీళ్లు కలపకుండా గట్టిగా ఉంటుంది కదా, ఆ పిండి తీసుకోవాలి. 1 కప్పు దోస పిండికి 1/2 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంలో చాలా కొంచెం వాటర్ పోసుకోవాలి. పావు కప్పు కంటే కూడా చాలా తక్కువ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని కరిగించుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసారంటే దోస పిండిలో వేసినప్పుడు పిండి పలచబడిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం ఇలా కరిగిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని కాగనివ్వాలి. నెయ్యి కాగిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కాజు, బాదాం, ఇంకా మీరు కావాలంటే కొబ్బరి ముక్కలు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. బెల్లం సిరప్ కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు గట్టి దోసపిండి, వేయించుకున్న కాజు, బాదాం, కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం సాల్ట్. నేను తీసుకున్న దోసపిండిలో సాల్ట్ వేయలేదండి. మీరు పిండిలో సాల్ట్ వేసుంటే కనుక ఇప్పుడు యాడ్ చేయొద్దు. ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగనాల ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఈ పిండిని ఈ గుంటలో వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. ఈ విధంగా అంచులు బ్రౌన్ కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత ఇటువైపు కూడా మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు కాలనివ్వాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. దోసపిండి అందరికీ అవైలబుల్గానే ఉంటుంది కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.